హలో అండి, ఇవాల్టి మన రెసిపీ చిలకడ దుంపల పచ్చడి. చిలకడ దుంపలతో చేసే ఈ పచ్చడి వేడన్నంలో కొద్దిగా నెయ్యి తగిలిచ్చి తిన్నారంటే అస్సలు వదలరు, అంత గొప్పగా ఉంటుంది. తెలిసి తెలియని తీపితో ఘాటుగా పుల్లగా భలే ఉంటుందండి దీని రుచి. ఒక మిక్సీ జార్లో 6 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 2-3 రెబ్బల చిన్నులపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేయాలండి. 2 చిలకడ దుంపల్ని సన్నగా తురుమాలండి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసి కొద్దిగా పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి 1 స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. అలా తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ వేసిన చిలకడ దుంపల పచ్చడి కూడా వేసి ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తే చాలండి, ఎంతో టేస్టీ అయిన చిలకడ దుంపల పచ్చడి రెడీ. టేస్టీయే కాదండి, చాలా సింపుల్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.